కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే సీఎం రేవంత్ కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీతో రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారన్నారు. తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని విమర్శించారు. కృష్ణా జలాల అప్పగింత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, ఎవరు ద్రోహులో తేల్చుకుందామని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామన్న విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేతి నుంచి పోకుండా కాపాడగలిగారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఉత్తలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి